కురిసే మనసులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో తిరుమల కొండపై ఆహ్లాదకరమైన వాతావరణం, దట్టమైన పొగ మంచుతో సుందరంగా తయారైన తిరుమల కొండ, దట్టంగా వ్యాపించిన పొగ మంచుతో ఎంజాయ్ చేస్తున్న భక్తులు. తిరుమల కొండకు పెరుగుతున్న భక్తుల రద్దీ, ఒకపక్క వర్షం మరోపక్క పొగ మంచుతో తిరుమల కొండపై విరబూస్తున్న ప్రకృతి అందాలు. నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా వంపులో ఏమిటా సొంపులో మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మేము అయ్యప్ప దర్శనం పూర్తి చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చేసాం. ఈరోజు శనివారం ఉదయమే మేము వచ్చేటప్పటికే తిరుమల కొండ అంతా కూడా ఒక ప్రశాంత వాతావరణంలో మంచుతో కప్పబడి ఉంది. ఎప్పుడైతే ఈ మంచు, ఈ వాతావరణం ఆహ్లాదకరం, చల్లని గాలులు, చిన్నటి చినుకులతో, పొగమంచుతో చాలా అందంగా ఒక భక్తి భావాన్ని పుట్టించే విధంగా కొండ వాతావరణం కూడా అంతా కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ వాతావరణంతో, ఈ ఆహ్లాదకరమైన వాతావరణంతో భక్తి పారవస్యంతో పొంగిపోతున్నారు. ఎవరిని చూసినా ఏడికొండలవాడ, వెంకటరమణ, ఆపదముక్కులవాడ, అనాథ రక్షక అని అందరూ కూడా భజనతో ఇచ్చేస్తున్నారు. మేము ఉదయం 10 గంటలకి ఇక్కడ చేరుకునేసరికి మంచుతో కొండంతా కూడా కప్పబడి ఉంది. అలాగా ఇదే కంటిన్యూ. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. సాయంత్రం మేము స్వామివారి దర్శనానికి ప్రధాన గర్భగుడి ఎదురుగా వచ్చి ఉన్నాం. అయితే ఇక్కడ కూడా మంచి వాతావరణం నెలకొంది. అయితే ఈ వాతావరణం అందరికీ కూడా ఆహ్లాదంగా భక్తి పారవశ్యంతో ఉన్నప్పటికీ కూడా కొంత వాహనాల రాకపోకలకి చాలా ఇబ్బందికరంగా మారింది. అంటే చెన్నైలో వాతావరణం తుఫానుగా ఏదో అన్నీ చెప్పారని ఇక్కడ కూడా వాతావరణం చేంజ్ అయింది. కాబట్టి భక్తులకి యాజమాన్యం, నిర్వాహకులు కూడా అనేక ఏర్పాట్లు చేస్తూ వారు ఈ మైకుల ద్వారా కూడా ఈ పొగమంచుకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. మరొకటి ఏంటంటే, మేము అయ్యప్పని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడికి వచ్చాము, మా బృందం అంతా కూడా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నాం. అయితే ఇక్కడ ఏదైతే ఈరోజు మంచి వాతావరణం ఉందో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇలాంటి రోజులు అరుదుగా వస్తుంటాయి. మాకు ఆ దేవుడు కల్పించిన అవకాశంగా మేమందరం కూడా చాలా ఆహ్లాదంగా గొప్పగా చెప్పుకుంటున్నాం. స్వామియే శరణమయ్య. చెప్పండి సార్. మేము విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం నుంచి వచ్చాం. స్వామిమాల వేసి శబరిమల వెళ్ళి శబరిమల దర్శనం పూర్తి చేసుకొని శ్రీవారి దగ్గర దర్శనం కోసం వచ్చాం. కానీ ఎప్పుడు ఇక్కడ కనీవిని ఎరగని రీతిలో మంచుతో కూడిన ఎప్పుడూ చూడని వాతావరణంతో స్వామివారి సన్నిధి అంతా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. వారి దర్శనం చేసుకుంటాం. అందుకు మొత్తం అంతా స్వామివారి పరిసరాన్ని ఆనందంగా ఆహ్లాదిస్తారు. తిరుపతి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతం కన్నా చాలా బాగుంది. వాతావరణ పరిసరాలు అంతా చాలా బాగుంది. మంచు విపరీతమైన మంచుతో కాశ్మీర్ని మైమరిపించే విధంగా తిరుపతిని కాశ్మీర్ చూడలేకపోయినా ఇక్కడ అంత ఆహ్లాదంగా ఆనందంగా ఉంది. అందరూ చెప్తే విన్నాం కాశ్మీర్ అని, కానీ ఇక్కడ స్వామివారి సన్నిధిలో చాలా ఆనందంగా ఆహ్లాదకంగా మా లైఫ్లోనే ఇది ఒక అద్భుతంగా
ఆనందిస్తాం. అయ్యప్ప దర్శనం ఎలా అయింది? టూర్ ఎలా అయింది? అయ్యప్ప దర్శనం బాగానే అయింది, ఫ్లోటింగ్. కానీ ఏదేమైనా అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత మా కాళ్ళు నొప్పులు అవి నడకవాలి ఇదైనా స్వామివారి దగ్గరికి వచ్చి వాతావరణం ఇదైన తర్వాత మొత్తం అంతా ఆనందంగా ఫ్రీగా